డీటెయిల్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసత్య ప్రచారాలపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని, నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరమన్నారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటకు రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరుతామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సికల్ టూల్స్ను సిద్ధం చేశామన్నారు. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందన్నారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, జింకలు నెమ్మలతో విడుదలైన వీడియోలు ఫేక్ అంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఇక కంచె గచ్చిబౌలి భూముల విషయంపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేశామని, కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు మీనాక్షి నటరాజన్. మంత్రి పదవిపై మరోసారి గలం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరామన్నారు. దానికోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా, వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి, మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. రాజీనామా చేస్తాని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైండ్రు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్లను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. GIBF ఆధ్వర్యంలో ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్ 2వ ఎడిషన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సమస్యలపై మంత్రిని కలిశానన్నారు. తమ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవని, నీటి సౌకర్యం కూడా లేదన్నారు. డబుల్ బెడ్రూమ్లు అలర్ట్ చేసిన వారికి కాకుండా వేరే వారికి ఇచ్చారన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది బ్లాక్ మెయిలర్లు వస్తున్నారని, ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు, మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు, తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇళ్ళు అప్పచెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న సమస్యలు కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో ఏ వాటర్ బాడీస్ అయితే మనం అభిమానిస్తామో, హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతామో, ఆ హైదరాబాద్లో లేక్స్ అన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినాయి. దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఇవాళ పనికి రాకుండా మారిపోయినాయి. ఇవన్నిటి మీద మీరు కొంత దృష్టి పెట్టి కనుక
వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ. తెలంగాణలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతామని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ఎంత చెప్పినా అవి మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మోడీవేనన్నారు. అయినప్పటికీ సన్న బియ్యం పేరుతో వీధి నాటలాడే కళాకారులను మైమరిపించేలా కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ, ఇలాంటి మహానుభావుల ఆశలకు తూట్లు పొడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగజీవనరావు గారి వరకు కూడా అడుగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబు జగజీవనరావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా, స్థోమత, స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధాని బాబు జగజీవనరావు గారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతోని, ఆలోచనతోని ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగజీవనరావు లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి బాబు జగజీవనరావు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. డ్రామాలను ఆడుతున్నారు. ఇక అరే మోడీ గారి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాగుంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలేం మేము, పేరు కోసం తాపత్రయ పడతలేం మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దేశ ద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ ను, భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతం చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ కోటేసి చరిత్రలో నిలవలుచుకున్నారా? దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారా? ఇది ఆలోచించాలి. మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలి రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పాలని చూస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి పోయినసారే సగం 50% ఆల్రెడీ మేము ఈ భాగ్యాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలు పోటీ పడి మజ్లిస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భాగ్యనగరాన్ని అప్పచెప్పడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఒకటేనాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి కుటుంబం మీద ఒకటే ఒక కేసు, టచ్ చేస్తలేదు వాళ్ళను. ఇద్దరు ఒకటే కాబట్టి టచ్ చేస్తలేడు. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ ముఖ్య నేతలు, ఖమ్మం, నల్గొండ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ ఏర్పాట్లు, పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవిత విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యత బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.
జహీరాబాద్ నియోజకవర్గ బీజేపీ కీలక నేతలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో కారు పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి హరీష్ రావు బీఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ 8 మంది ఎంపీలను గెలిపించిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ప్రజల కోసం పోరాడే శక్తి బీఆర్ఎస్కు మాత్రమేనని ప్రజలకు తెలుసన్నారు. తాము చేపట్టే కార్యక్రమాలను అర్థం చేసుకుంటే బాగుపడతారని, లేదంటే వాళ్లే వెనక్కి వెళ్తారన్నారు సీఎం చంద్రబాబు. సమాజంలో కొన్ని అవకాశాలను అందిపుచ్చుకొని చాలా మంది పైకి వచ్చారన్నారు. వారు మరికొంతమందికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే P4 ఉద్దేశమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో గాని, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో గాని చాలా మంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈ రోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు CSR కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు DBT ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది, ఇది కాకుండా రేపే DSC పెడుతున్నాం. ఇవి కాకుండా SCలకు, STలకు, BCలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని, లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికి చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే, ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నారని పురంధేశ్వరి అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతలో ఇంకా సమర్థవంతంగా చేయడానికి మార్పులు చేశారని అన్నారు. తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. లోక్సభలో ఆ రోజు రాత్రి, అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ
3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా మేము హౌస్ లోనే కూర్చుని ఉన్నాం. అదే విధంగా రాజ్యసభలో కూడా బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద నూతన కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ముగ్గురు మహనీయులను స్మరించుకునే నెల ఏప్రిల్ అని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక అంటరానితనం నిర్మూలనకు బాబు జగజీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ నెలలో ముగ్గురు మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల. అందులో నేను చాలా అదృష్టవంతులను. ఈ జిల్లాకి చాలా మంది ప్రాతినిధ్యం వహించారు, చాలా మంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు. కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు. నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం. ఇప్పుడే ఒక సోదరులు చెప్పినట్టుగా ఏప్రిల్ నెలకి ఒక ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుట్టిందనంటే 24లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని యొక్క ప్రజలందరూ కూడా ఏర్పాటు చేస్తే బాధ్యతగా తీసుకొని ఈ శ్రీకాకుళం పట్టణం తాలూకా రూపురేఖలు మార్చాలని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా, ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచాం. జగజీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి, ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు. చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, తెలివితేటలతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు, 10 సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వర్మ అనుచరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. తాను త్యాగం చేశానని, తన మూలంగానే పవన్ కళ్యాణ్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ఆవిర్భావ సభలో తానే అన్ని చేశానంటే వాళ్ళ కర్మ అని ప్రసంగించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా నాగబాబు పర్యటనలో సైతం ఈ విభేదాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా జై వర్మ అంటూ నాగబాబు పర్యటనలో నినదించడంతో కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొత్తానికి పిఠాపురంలో జనసేన శ్రేణులు, వర్మ అనుచరుల మధ్య కోల్డ్ వార్ రాజుకుంది. మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై కేఏ పాల్ మండిపడ్డారు. ఐజీ వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్టు చెప్పారని, కానీ ఐజీ ఎటువంటి వీడియోలు రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వంతు తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. హెచ్సియు భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే 3 గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే. 2, ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఐజీ ఏమన్నాడు? ఈ TV5 మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు? ప్రవీణ్ పగడాల తాగాడని గాని, వైన్ కొన్నాడు, మందు కొన్నాడని గాని మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకో అంటున్నా కదా. నిన్ను కాదు, నీ ఓనర్ TV5 9 కూడా సూచేస్తా, నా శిష్యుడైనప్పటికీ. నువ్వు ఎవరిని భయపెడతావు? నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు 1-on-1 మరి ఇవ్వట్లా. ప్రెస్
చిత్తూరు జిల్లాలో బాబు జగజీవనరామ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దళితుల కాళ్లు పట్టుకొని క్షమించాలని కోరారు. బాబు జగజీవనరామ్ జయంతి వేడుకల్లో కొట్టించిన ఆహ్వాన పత్రికలో తమ పేర్లు రాలేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ దళితుల కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుతో కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్ళంతా బీజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా పోలీసులు చెప్తున్నారు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామంటూ ఆపరేషన్ చేపట్టింది పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం కింద లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ 25,000 చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు. లొంగిపోయిన వాళ్ళలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం ఆ సందర్భంగా 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, కేసీఎం కమిటీ మెంబర్లు, సానుభూతి పరులు, వాళ్ళు వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు, ములుగు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, మా ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి ఋత్విక్ సాయి గారు, ఇంకా మన సిఆర్పిఎఫ్ కమాండెంట్ కమల్ వీర్ గారు, కమాండెంట్ ప్రీతా గారు, హిమాంశు గారు. మావోయిస్టులు ఆయుధాలు వేడి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. మావోయిస్టులు చనిపోతే ఎవరు ఆనందించబోరన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఇలా వైకుంఠాన్ని తలపిస్తుంది. రాములోరి కళ్యాణ వేడుకతో పులకించిపోతుంది. భక్తుల జయ ధ్వానాల మధ్య మిథిలా మండపంలో జగదాభిరాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. శ్రీ సీతారాముల వివాహ మహోత్సవం ఆద్యంతం రెప్పవాల్చకుండా వీక్షించి తరించనుంది భక్తకోటి. జానకిరాముల కళ్యాణ క్రతువు కమనీయంగా జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. 2 ఏళ్ల తర్వాత భక్తులకు అనుమతి ఇవ్వడంతో భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో బారుమోగనుంది. ఏటా శ్రీరాముని జన్మదినాన రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలో అందంగా ముస్తాబ్ చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు కానున్నారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అపురూప ఘట్టాన్ని జలపరిస్తారు. వేదికపై పెళ్లి కుమారునిగా రాముడు, పెళ్లి కుమార్తెగా దర్శనమిచ్చిన శ్రీ సీతారాముల తేజోరూపాన్ని దర్శించుకొని తన్మయత్వంలో మునిగిపోనున్నారు భక్తులు. కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి సాల్వాతో సత్కరించారు. అర్చకులు పూజల అనంతరం ఆశీర్వదించారు. SRH కప్ గెలిచేలా ఆశీర్వదించాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. IPL 18 సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 ఓడి ఒక మ్యాచ్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆదివారం హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది.
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన పంబన్ వంతెన శ్రీరామనవమి రోజున ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రామేశ్వరం ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహించనున్నారు.